దేవుడిని నువ్వు ఎరిగావు, మంచిదే. దేవుడిని నువ్వు ఎరిగి ఉన్నాడా లేదా అని కూడా గమనించాలి. దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడా లేదా అని గమనించాలి. కాబట్టి పిల్లరా, ఈరోజు మోసపోవద్దు. దేవుడు ఎక్కిరింపబడు. నువ్వు ఏర్పరచబడి ఉంటే ఆయన రక్త ప్రోక్షణ నీ మీదకుంటుంది. ఆయన రక్త ప్రోక్షణలో ప్రతి పాపము కడగబడుతుంది. ఏర్పరచబడకపోతే నువ్వు పరిశుద్ధుడు కాదు, నీతిమంతుడుగా ఎంచబడవు. ఆయన రక్త ప్రోక్షణ నీలో ఉండదు. కాబట్టి ఈరోజు నువ్వు ఏర్పరచబడి ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నావా? మరి ఎలా తెలుస్తుందండి నేను ఏర్పరచబడి ఉన్నాను? నేను దేవుడి దగ్గర, దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడని, దేవుడు వశంలో నేను ఉన్నానని ఎలా తెలుసుకోవాలంటే, దేవుడి మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, చేయించాలి. దేవుడు నిన్ను ఎరిగి ఉంటే దేవుడి వాక్యము నిన్ను సంధిస్తుంది. దేవుడి సత్యవాక్యము నిన్ను ఏం చేస్తుందంటే మారు మనసును పొందడకు నేను ప్రేరేపిస్తుంది. ఈరోజు నమ్ముకోవడానికి దేవుడి మూలంగా పుట్టినవాడు పాపము చేయడం చేయజాలంటే, దేవుడి మూలంగా పుట్టకపోతే, దేవుడి మూలంగా నువ్వు రక్షణలోకి రాకపోతే నువ్వు మళ్ళీ లోకంలో కలిసిపోతావు. అందుకని దేవుడి మూలంగా పుట్టినవాడు పాపము చేయచాలడు. ఏ విధమైన పాపం అండి? విశ్వాసంలో నుండి తప్పిపో. పాపంలో చాలా రకాలు ఉన్నాయి. ఏ పాపాలు? విశ్వాసం మూలము కానిదేదో అదే పాపం. ఒక మనిషిని విధేయత ద్వారా అవిధేయత ద్వారా పాపం ద్వారా మరణము మనం ఎరిగి వచ్చింది. ఆదాము నుండి మోషే వరకు మరణం ఏరుతూ వచ్చింది. అది ఒక మనిషి ద్వారా వచ్చిన పాపము. మరి ధర్మశాస్త్రం వచ్చేటప్పటికి ధర్మశాస్త్రం కూడా మన మీద నేరారోపణ చేస్తూ మనం కూడా పాపము అవుతూ వచ్చాం. ధర్మశాస్త్రం ప్రకారం కూడా మనము పాపులమే. ప్రతిరోజు ఆజ్ఞ మీరినటువంటి వారమే. కానీ పాపాల్లో భయంకరమైన పాపం ఏంటంటే, యేసు ప్రభువును అంగీకరించకపోవడమే పాపం, భయంకరమైన పాపం. అందుకని అంటాడు, మరణకరము కాని పాపము మరణమయ్యే పాపం ఉంది. మరణకరము కాని పాపం కూడా ఉంది. మరణమయ్యే పాపం ఏంటంటే ఏం చేస్తాడు? మరణమయ్యే పాపం అంట క్షమించబడదు ఆ పాపం. అదే యేసుక్రీస్తు ప్రభువుని ఎరగకపోవడమయ్యే పాపం. యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించకపోవడమే పాపము. కాబట్టి అటు పాపము నీలో ఉందంటే నేను ఎవరూ ఏమి చేయలేరు. ఆయన రక్తం చిందించాడు. ఆ రక్తం నీ మీద ప్రోక్షించబడదు. ఆయన రక్తం వలన ఏమాత్రము నీకు క్షమాభివృద్ధి కలదు. పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చడానికి ఆయన సిలువ చేయము నీ విషయంలో ఏమాత్రము పనిచేయదు. ఏర్పరచబడి ఉన్నావు. అందుకని నువ్వు ఏర్పరచబడి ఉన్నావా? నువ్వు పిలువబడి ఉన్నావా? నిర్ణయించబడి ఉన్నావా? చూడండి, మొదటి దశలోనికులకు రాసిన పత్రిక, క్షమించి 2వ దశలోనికులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలనను మీరు సత్యమును నమ్మటం వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను.
ఇందాక చెప్పింది ఏంటంటే జగత్ పునాది వేలు పడక మునిపే, అంటే ఆది నుండి నిన్ను ఏర్పరచుకున్నటువంటి దేవుడు. దేని కొరకు ఏర్పరచుకున్నాడు? రక్షణ పొందుటకు, పరిశుద్ధులుగా ఉండటకు, సత్యమును నమ్మటం వలన రక్షణ పొందుటకు నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈరోజు ఈ లోకంలో రక్షణ పొందినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, రక్షించబడిన కుటుంబాలు ఉన్నాయి, దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించలేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, భయంకరమైన కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు అంతకన్నా భయంకరమైన కుటుంబం ఎక్కడ లేదు. యేసు ప్రభువుని నమ్ముకోవాలనేటువంటి కుటుంబం, అంతకన్నా భయంకరమైన కుటుంబం ఇక్కడ లేదు బైబిల్ ప్రకారం చూస్తే.